హాయ్ అండి, నేను మీ అనితా పూజారి. ఇదిగోండి, ఈరోజు టమోటాలు వేసి మెంతికూర పప్పు అయితే చేద్దాం. కుక్కర్లోకి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, కందిబ్యాళ్ళు, టమోటాలు అయితే వేసాను. ఇదిగోండి, ఇక్కడ 2 కట్టలు మెంతాకు అయితే తీసుకున్నా. బాగా చిన్నగా తరిగి శుభ్రంగా కడుక్కొని కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నా. తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పచ్చికరివేపాకు వస్తే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. దొండి తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, అలాగే కొంచెం చింతపండు వేస్తే కొంచెం పులుపుకి ఇవైతే తిరుగుమాతకండి, తెల్లవాయలు, ఎర్రగడ్డలు. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసాను. తర్వాత నేను ఎప్పుడు పప్పు చేసినా ఎంటీఆర్ రసం పొడి అయితే కొంచెం వేస్తానండి, టేస్ట్ అయితే బాగుంటుంది. కొద్దిగా రసం పొడి. కుక్కర్లో అయితే 4 విజిల్ అయితే పెట్టుకున్నాము. ఇదిగోండి, పప్పు బాగా ఉడికిపోయింది. పప్పునైతే మెత్తగా పప్పు ఉడికితో మెదుపుకున్నాం. లెంత్ ఎక్కువయ్యి పప్పు మెదిగింది అయితే రాలేదండి. ఇదిగోండి, ఇప్పుడైతే తిరుగువాత అయితే వేస్తున్నాను. ఇదిగోండి, పప్పు మెదుపుకొని తిరుగువాత అయితే వేసాను. పప్పు మెదిపేటప్పుడు ఉప్పు వేసి బాగా మెదుపుకున్నాను. ఇదండి, తర్వాత పిల్లలు అయితే వడియాలు అయితే వేయించమన్నారు. ఇదిగోండి, వడియాలు అయితే వేయించుతున్నా. పప్పులోకి వడియాలు అయితే చాలా బాగుంటాయి. నా కోసం అయితే నేను మజ్జిమిరపకాయలు అయితే వేయించుకుంటానండి. ఎప్పుడు పప్పు చేసినా మజ్జిమిరపకాయలు అయితే కంపల్సరీ వేసుకుంటా. మజ్జిమిరపకాయలు అయితే పప్పులోకి చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి, వడియాలు, మజ్జిమిరపకాయలు. ఇదిగోండి, ఊరగాయ, వేడివేడి అన్నం. ఇదిగోండి, ఎంతో టేస్టీ అయిన కలర్ఫుల్గా ఉన్న పప్పు, మెంతికూర పప్పు, మజ్జిమిరపకాయలు, అలాగే వడియాలు. తిందాం రండి. ఇవ్వండి, వేడివేడి అన్నము, పప్పు, ఇందులో కొంచెం ఊరగాయ వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మొదటి ముద్ద ఊరగాయతో చాలా బాగుంది. రెండో ముద్ద మజ్జిమిరపకాయ, వడియాలు.